పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టగానే అక్కడ ఉన్నటువంటి మరి టీడీపీ నాయకులకు మరి గూలు పుట్టిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే పులివెందుల ఎన్నికల్లో ఓటమి నెలకొడగాల. సో జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన విపత్కర పరిస్థితుల గురించి తేరుకోకముందే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల గడ్డపై అడుగు పెట్టారు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కావటం, రేపు దివంగత మహానేత వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు దృష్ట్యా ఆయన పులివెందుల్లో కూడా 3 రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు ఆయన పులివెందులు చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో కూడా ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి రావటం జరిగింది. భారీగా ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు భారీగా అక్కడికి నాయకులు, కార్యకర్తలు రావటం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ జరిగినటువంటి విపత్కర పరిస్థితులను కూడా జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు స్వల్ప వ్యవధిలోనే వివరించడం జరిగింది. అదేవిధంగా వారందరికీ భరోసా కల్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల పర్యటనకు సంబంధించి మరి రేపు దివంగత మహానేత వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా అక్కడ ఘాటు వద్ద నివాళులు అర్పించిన అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడతారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రోజుల పాటు కూడా పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలతోటి మమేకమయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఎందుకంటే పులివెందుల కాన్స్టిట్యున్సీ బాధ్యత మరి అవినాష్ రెడ్డికి అప్పగించినా కూడా మొన్న జరిగినటువంటి మరి జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కొంత పార్టీలో కూడా గుసగుసలు వినిపించిన నేపథ్యంలో మరి ఆ బాధ్యతను అవినాష్ రెడ్డి మీదే కాకుండా కొంత సతీష్ రెడ్డికి కూడా అప్పచెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు పులివెందుల కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో బలమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. అదేవిధంగా సెకండ్ గ్రేడ్ నాయకులను పేరు పెట్టి పిలిచే స్థాయికి అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ ఎదగాలి. అదేవిధంగా ఆ కాన్స్టిట్యున్సీ మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీటెక్ రవి మన జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ జరిగినటువంటి విధ్వంసం, అదేవిధంగా పోలీసులు చేసినటువంటి ఇతర కార్యక్రమాల దృష్ట్యా కూడా జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ 3 రోజులు ప్రజా దర్బారులో కూడా అక్కడ జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితులు, అక్కడ కార్యకర్తలను, నాయకులు అక్కడ ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఇబ్బందులకు గురి చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వారిని మరి పలకరించాలి, వారికి భరోసా కల్పించాలి, వారికి ఓదార్పు ఇవ్వాలి, వారి అక్కి అండగా ఉండాలి, వారికి వెన్ను తట్టి ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈ 3 రోజులు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. రేపు మరి జలహారతి కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనేలా అక్కడ ఆ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా పులివెందులో జడ్పీటీసీ ఎన్నికలు గడిచి 4 రోజులు కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోకి రావటం, అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో మళ్ళీ రీబూస్ట్ అవుతారు, రియాక్ట్ అవుతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అక్కడ నాయకులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వారితోటి మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆడ ఇబ్బందికర పరిస్థితులను కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో వైసీపీని ఆ గ్రామాల్లో, అదేవిధంగా పులివెందుల కాన్స్టిట్యున్సీతో పాటు మిగతా కాన్స్టిట్యున్సీలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆ కార్యక్రమాన్ని కూడా రేపు మరి కార్యకర్తలు, నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంటరాక్ట్ అయిన తర్వాత కార్యక్రమాన్ని ముగించుకొని ఆయన తాడేపల్లి రానున్నట్టు సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు.